నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు వార్తల వివరాలను చూద్దాం 76వ జాతీయ రాజ్యాంగం దినోత్సవం ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఘనంగా జరిగాయి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రాజ్యాంగమే మార్గదర్శి అని ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు శాసనాల్లో ఎన్ని మార్పులు చేసినా రాజ్యాంగానికి లోబడి ఉన్నామని రాజ్యాంగం మనకు గొప్ప కర్తవ్యబోధ చేస్తోందని చెప్పారు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు అదే మూలమన్నారు ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులను రాజ్యాంగం మనకు కల్పించిందని చెప్పారు రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని సామాజిక న్యాయ సాధనలో భాగమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అని రాష్ట్రపతి తెలిపారు కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రధాని మోదీ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే లోక్సభ స్పీకర్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా 9 భాషల్లో రూపొందించిన రాజ్యాంగం డిజిటల్ వెర్షన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు आज ही के दिन 24 नवंबर 1949 को संविधान सदन के इसी के केंद्रीय कक्ष में संविधान सभा के सदस्यों ने भारत के संविधान के निर्माण का कार्य संपन्न किया था आज ही के दिन उस वर्ष हम भारत के लोगों ने अपने संविधान को अपनाया था स्वाधीनता के बाद संविधान सभा ने भारत की अंतरिम संसद के रूप में भी कर्तव्य निर्वहन किया प्रारूप समिति के अध्यक्ष बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर हमारे संविधान के प्रमुख निर्माताओं में से थे बाबा साहेब की 125वीं जयंती के वर्ष में यानी सन 2015 में 24 नवंबर को प्रतिवर्ष संविधान दिवस के रूप में मनाने का निर्णय लिया गया రాజ్యాంగ సభలో మహిళా సభ్యులు చేసిన కృషి సాటిలేనిదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 76వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రసంగించారు రాజ్యాంగ నిర్మాణంలో మేధావులు మహనీయుల కృషి నిస్వార్థ సహకారం భారతదేశాన్ని నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా నిలబెట్టిందన్నారు ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2024లో జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎన్నికలలో పెద్ద సంఖ్యలో వచ్చిన ఓటర్లు ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని ప్రపంచానికి మళ్లీ అర్థమయ్యేలా చేశారన్నారు అంబేద్కర్ వంటి మేధావులు ఎంతో దూరదృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించారని రాజ్యాంగం వల్లే ప్రజలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం దక్కుతోందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు Our holy constitution was adopted by the Constituent Assembly of Independent Bharat. I extend my warm greetings to all my beloved Bharatvasis. Since 2015, we have started observing 26th November as the Constitution Day every year, Samvidhan Divas. Now it has become the pride celebration of every Indian. Our Constitution was drafted, debated and adopted by our outstanding tall leaders of Mother Bharat in the Constitution. वो पवित्र स्थान है जहां गहन चर्चा संवाद एवं विचार मंथन के बाद हमारे संविधान को आकार दिया गया जनता की आकांक्षाओं को संवैधानिक प्रावधानों में लिपिबद्ध किया गया संविधान के मार्गदर्शन में पिछले 7 दशक से अधिक के कालखंड में हमने नीतियों और कानून बनाए और सामाजिक न्याय और समावेशी विकास के लक्ष्य प्राप्त किए భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు దేశ పౌరులు తమ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని బలమైన ప్రజాస్వామ్యానికి అవే పునాదులని తెలిపారు ఈ లేఖలో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గురించి కూడా మోదీ ప్రస్తావించారు భారత రాజ్యాంగం ప్రజలకు ఓటు హక్కును కల్పించిందని పౌరులుగా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అన్ని ఎన్నికల్లో ఓటు వేయడం వారి కర్తవ్యమన్నారు మొదటిసారి తమ ఓటు హక్కు వేసే వారితో పాటు అందరికీ స్ఫూర్తినిచ్చేలా ప్రతి ఏడాది నవంబర్ 26న పాఠశాల కళాశాలల్లో రాజ్యాంగ దినోత్సవం జరపాలని పిలుపునిచ్చారు
యువత ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని, అవి బలమైన దేశానికి పునాది అని అన్నారు. మన రాజ్యాంగం అత్యంత శక్తివంతమైనదని ప్రధాని మోదీ తెలిపారు. ఒక సామాన్యమైన ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన తాను 24 ఏళ్లకు పైగా ప్రజలకు సేవలందిస్తున్నానని, 2014లో మొదటిసారి పార్లమెంటుకు వచ్చి ఇక్కడి మెట్లను తాకి నమస్కరించిన క్షణాలు ఇంకా తనకు గుర్తున్నాయని చెప్పారు. రాజ్యాంగం పౌరులకు కలలు కనే శక్తితో పాటు వాటిని సాకారం చేసుకునే అవకాశాలను కల్పించిందన్నారు. ఈ గొప్ప దేశం కోసం పౌరులుగా తమ విధులను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాలని ఉద్ఘాటించారు. అప్పుడే అభివృద్ధి చెందిన సాధికారత కలిగిన భారత్గా రూపొందుతుందన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలకు మోదీ నివాళులర్పించారు. దేశానికి ఆత్మ, ప్రజాస్వామ్యానికి ప్రాణం, పౌరులకు రక్షా కవచం. ఇదే భారత రాజ్యాంగం. నేడు 76వ జాతీయ రాజ్యాంగ దినోత్సవం. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించిన రోజు జ్ఞాపకార్థంగా దేశమంతా సంవిధాన్ దివస్ ఘనంగా జరుపుకుంటోంది. ఈరోజు దేశ ఐక్యతకు, సమగ్రతకు ప్రతిరూపమైన రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ రాజ్యాంగ దినోత్సవం గురించి దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, అత్యంత వివరణాత్మకమైన ప్రజాస్వామ్య గ్రంథం, అదే భారత రాజ్యాంగం. మొదట రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు 390 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభృతత్వం అనే 4 స్తంభాల మీద నిలిచింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సార్వభౌమత్వం, సామ్యవాదం, లౌకికవాదం ఇవన్నీ మన రాజ్యాంగ లక్షణాలు. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ 2 ఏళ్ల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించింది. 11 సార్లు సమావేశమై 165 రోజులు చర్చించి 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ దీన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. జనవరి 26న రాజ్యాంగాన్ని అమలు చేయడానికి చారిత్రక కారణం ఉంది. 1930 జనవరి 26న లాహోర్లో జవహర్ లాల్ నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ పూర్ణ స్వరాజ్య ప్రకటన చేశారు. అందుకే జనవరి 26న గణతంత్ర దినోత్సవం, నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. రాజ్యాంగంలో పౌరులకు 6 ప్రాథమిక హక్కులు, సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, మత స్వాతంత్ర హక్కు, దోపిడీకి వ్యతిరేక హక్కు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, 11 ప్రాథమిక విధులు, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు ఇవన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఇచ్చిన మహోన్నత చట్టం మన రాజ్యాంగమే. ఇక రాజ్యాంగంతో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక అనుబంధం ఉంది. స్వరాష్ట్రం కోసం 6 దశాబ్దాలకు పైగా పోరాటం కొనసాగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 ద్వారా 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 నుంచి ప్రతి ఏటా నవంబర్ 26ను సంవిధాన్ దివస్ గా జరుపుకుంటున్నాం. డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది. వయోజన ఓటు హక్కు కల్పించింది. స్వేచ్ఛ, సార్వభౌమత్వం, సౌమ్యవాదం, లౌకికవాదం లక్షణాలతో దేశాన్ని ఏకం చేసింది. ఇది కేవలం చట్ట పుస్తకం కాదు, భారతీయుల ఆత్మ గౌరవం, ఆశయాల సారం. 76 ఏళ్లుగా ప్రజల్ని ఏకం చేస్తూ, హక్కులు కాపాడుతూ, భవిష్యత్తుకు బాటలు చూపిస్తున్న రాజ్యాంగం ఇది భారతదేశ పవిత్ర గ్రంథం. డాక్టర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి బలమైన పునాది. అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత ఏరోస్పేస్ రంగంలో మరో చారిత్రక మైలురాయి. ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ సాఫ్రాన్ సంస్థ ఏర్పాటు చేసిన సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఇండియా సదుపాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని జిఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ SEZలో సుమారు 1300 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో 45,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సివిల్ ఏరోస్పేస్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ కేంద్రాలలో ఒకటిగా నిలవనుంది. సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ
సాఫ్రాన్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుందని చెప్పారు. కొన్నేళ్లుగా ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, భారత్ ఇప్పటికే 1500 ఎయిర్క్రాఫ్ట్లకు ఆర్డర్ ఇచ్చిందని వివరించారు. ఎయిర్క్రాఫ్ట్ల సర్వీస్ సెంటర్ భారత్లో ఏర్పాటు కావడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధానంలో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. కొన్ని రంగాల్లో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించినట్టు చెప్పారు. आज भारत दुनिया के सबसे तेजी से बढ़े डोमेस्टिक एविएशन मार्केट में शामिल है. हमारा डोमेस्टिक मार्केट अब दुनिया में तीसरा सबसे बड़ा मार्केट है. आज भारत के लोगों का एस्पिरेशंस एक नए आसमान पर है. ऐसे में भारत में एयर ट्रेवल की डिमांड लगातार बढ़ रही है और इसलिए हमारे एयरलाइंस लगातार अपने एक्टिवेट फ्लीट को बढ़ा रही है. भारत की एयरलाइन कंपनियों ने 1500 से ज्यादा नए एयरक्राफ्ट का ऑर्डर दिया है. साथियों, भारत के एविएशन सेक्टर में तेज एक्सपेंशन के चलते मेंटेनेंस, रिपेयर एंड ओवरहॉल एमआरओ की सुविधाओं की जरूरतें भी बढ़ रही है. हमारा 85% एमआरओ का काम देश के बाहर होता रहा है. इससे खर्च बढ़ता था, समय ज्यादा लगता था और एयरक्राफ्ट लंबे समय तक ग्राउंडेड रहते थे. ये स्थिति भारत जैसे विशाल एविएशन मार्केट के लिए ठीक नहीं थी. इसलिए आज भारत सरकार देश के दुनिया के एक बड़े एमआरओ केंद्र के रूप में विकसित कर रही है. हम शिपिंग से जुड़े एमआरओ इकोसिस्टम पर भी बहुत बड़े स्केल पर काम कर रहे हैं. साथियों, हम हर सेक्टर में डिजाइन इन इंडिया को भी बड़े पैमाने पर प्रमोट कर रहे हैं. సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత పెద్ద పెట్టుబడి కోసం హైదరాబాద్ను ఎంచుకున్న సాఫ్రాన్కు అభినందనలు తెలిపారు. తెలంగాణ పట్ల వారికున్న విశ్వాసానికి, కొనసాగుతున్న భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో తెలంగాణ వృద్ధికి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేంద్రం 1000 మందికి పైగా నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, టెక్నీషియన్లకు ఉపాధిని కల్పిస్తుందని ఆయన తెలిపారు. I congratulate Safran for choosing Hyderabad for such big investment. Thank you for your trust and continued partnership with Telangana. New facility mark an important milestone for Telangana's growth in aerospace and defense. It is the first ever maintenance, repair and overall MRO center for LEAP engines in India. This facility will employ over 1,000 skilled technicians and engineers. It creates new business opportunities for our local MSMEs and precision engineering companies. We also lay foundation for Safran M88 military engine MRO. This MRO will support Indian Air Force and Indian Navy. Hyderabad is a major aerospace and defense hub for India. We have more than 25 major global companies and over 1,500 MSMEs. ఇప్పుడు ప్రకటనలు. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు పునఃస్వాగతం. ప్రపంచ ఏవియేషన్ సేవలకు భారత్ గ్లోబల్ హబ్గా ఎదుగుతున్న ఈ కీలక సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద సివిల్ ఏరోస్పేస్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ సదుపాయాన్ని ప్రారంభించడం పట్ల పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. భారత ఇంజనీరింగ్ సామర్థ్యాలపై గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్కు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని రామ్మోహన్ నాయుడు కొనియాడారు. Major economy. Aviation stands among its fastest growing sectors. In the last decade of transformation, Make in India
has deepened confidence and prepared a generation ready for the future. This partnership is spread across 18 sites and nearly 3,000 skilled professionals. Today, as Safran and India. Today's inauguration of the world's largest engine MRO facility by our Honorable Prime Minister Shri Narendra Modi ji is a resounding testament to the deep trust and confidence which global OEMs now place in India's engineering capabilities and infrastructural excellence. Over the last 11 years, India's aviation ecosystem has taken a decisive leap to double the number of airports, the number of aircrafts, the number of passengers, a leap to become the fastest growing MRO market, which is 3 times the global rate. And now the establishment of Safran's largest LEAP engine MRO in India is a leap of capability, a leap of capacity, and a leap of India's credibility as maintenance, repair, and overall destination. Our MRO market is projected to rise up to $4 billion by 2031 at an 8.9% growth rate, which is far outpacing the global growth rate of 4.8%. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ప్రమాణం చేశారు. నవీన్ యాదవ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సహా పలువురు నేతలు హాజరయ్యారు. నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం 17% కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎక్స్ పోస్ట్లో విమర్శించారు. బీసీలకు ఉన్న 24% 17% తగ్గించారని అన్నారు. రిజర్వేషన్ల కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేయని ప్రయత్నం అంటూ లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని, అయితే హైకోర్టు ఆదేశాల మేరకే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ జరుగుతోందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం 2 బిల్లులు ఆమోదిస్తే వాటిని గవర్నర్ ఆమోదించలేదని, దాంతో ఆర్డినెన్స్ తెస్తే దాన్ని కూడా గవర్నర్ పెండింగ్లో ఉంచారని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో తమ ప్రయత్నానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని విమర్శించారు. 90% సర్పంచ్లు కాంగ్రెస్కు చెందిన వ్యక్తులే ఎన్నికవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకే కులగణన చేశామని, తద్వారా రాష్ట్రంలో బీసీ జనాభా 56.7% ఉందని తేల్చామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో యువ రైతు దేశీయ విత్తనాలు సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతికి మేలు చేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. అత్యున్నత విద్యను అభ్యసించిన రైతుగా జీవనం సాగిస్తున్నారు. 23 రకాల వరి సాగు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన యువ రైతు బిల్లపాటి గోవర్ధన్ రెడ్డి తన వ్యవసాయ భూమిలో సేంద్రియ పద్ధతిలో దేశీయ వరి విత్తనాలు సాగు చేస్తున్నాడు. తనకున్న 3 ఎకరాల విస్తీర్ణంతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. ఈసారి 20 గుంటల విస్తీర్ణంలో 23 రకాల దేశీయ వరి విత్తనాలు సాగు చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పూర్వకాలం నాటి వరి విత్తనాలు సేకరించాడు.
అలా సేకరించిన విత్తనాలను అర ఎకరంలో సాగు చేశారు. గతంలో 4 రకాల వరి విత్తనాలు సాగు చేయగా హైబ్రిడ్ విత్తనాలతో ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడి అధిక దిగుబడులు సాధిస్తున్నప్పటికీ ఆరోగ్యానికి హానికరంగా భావించి దేశీయ వరి విత్తనాల సాగు విస్తీర్ణాన్ని పెంచారు. మార్కెట్లో దేశీయ వరిధాన్యం బియ్యం సుమారు క్వింటాల్కు 10,000 రూపాయల వరకు ఉంటుందని, దీంతో లాభదాయకంగా ఉంటుందన్నారు. అర్థశాస్త్రంలో పీజీ పూర్తి చేసిన గోవర్ధన్ 4 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో రెడ్ రైస్, కాలా నమక్, రత్నచోడి, కాలబట్టి, కృష్ణబట్టి, కృష్ణవీహి, నారాయణ కామిని, ఇళ్ల పూసాంబ, మట్ట రైస్ లాంటి దేశవాళీ వరి విత్తనాలు సాగు చేస్తున్నారు. ఈ దేశీయ వరి విత్తనాల ద్వారా సాగు చేసిన పంటతో కాల్షియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తుందని పేర్కొన్నారు. ఇందులో కొన్ని వంగడాలు క్రీస్తు పూర్వం గౌతమ బుద్ధుని కాలం నాటివని, కొన్ని కృష్ణదేవరాయల పాలన కాలం నాటివని తెలిపారు. పురాతన వంగడాలను తిరిగి ప్రాచుర్యంలోకి తీసుకురావడమే తన ప్రయత్నంగా పేర్కొన్నారు. ఈ సంవత్సరం అంతరించిపోతున్నటువంటి దేశీ వరి వంగడాలను సాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో, పురాతనమైన దేశీ వంగడాలను సాగు చేయాలనే సంకల్పంతో ఈ సంవత్సరం సుమారుగా వివిధ రాష్ట్రాల నుంచి మనము ఒక 23 రకాల దేశీ వరి వంగడాలను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా ఇది ప్రకృతి సేద్యంలో సాగు చేయడం వలన మనకు మానవ శరీరానికి కావాల్సినటువంటి అన్ని పోషకాలు పుష్కలంగా లభించడం వలన ఈ వంగడాలను మనం ఎంచుకోవడం జరిగింది. ప్రకృతి సేద్యంలో అంతరించిపోతున్న వరి వంగడాలను సాగు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో సాగు చేయడం జరిగింది. అధిక దిగుబడి రావడానికి రసాయనిక ఎరువులను వాడటం వల్ల ఆరోగ్యానికి హానికరం అని భావించి సేంద్రియ సాగు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి రైతు తన కుటుంబం కోసం దేశవాళీ వరి సాగు చేపట్టాలని కోరుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 76వ భారత రాజ్యాంగ దినోత్సవం హైదరాబాద్లోని దూరదర్శన్ యాదగిరిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దూరదర్శన్ యాదగిరి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఎన్వి రమణ, డైరెక్టర్ న్యూస్ రాహుల్ గౌలికర్, డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ సుప్రశాంతి దేవి సహా పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను పఠించారు. सामाजिक, आर्थिक और राजनीतिक न्याय, विचार, अभिव्यक्ति, विश्वास. సినిమాల పైరసీకి సంబంధించి ఐబొమ్మ రవి నుంచి కీలక సమాచారం సేకరించినట్టు సైబర్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్లో మీడియాతో సిపి మాట్లాడుతూ ఐబొమ్మ వెబ్సైట్ను రవి మరో కంపెనీ నుంచి హోస్ట్ చేస్తున్నట్టు వెల్లడించారు. డొమైన్ను ఎన్జీలా కంపెనీలో రిజిస్టర్ చేశాడని, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసినట్టు ప్రకటించారు. మూవీ రూల్స్, తమిళ్ ఎంవీ లాంటి పలు పైరసీ వెబ్సైట్లు ఇప్పటికీ నడుస్తున్నాయని, ఆయా వెబ్సైట్ల నిర్వాహకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కాగా ఐబొమ్మ నిర్వాహకుడిని మరో 7 రోజుల కస్టడీకి అప్పగించాలని పోలీసులు నాంపల్లి కోర్టులో మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. చైనాలో షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో తన భారత పాస్పోర్ట్ను గుర్తించేందుకు ఆ దేశ అధికారులు నిరాకరించారని భారత మహిళ పెమా వాంగ్జోమ్ థాంగ్డోక్ ఇటీవల పేర్కొన్నారు. చైనాలో అధికారులు తనని వేధించిన సమయంలో అండగా నిలిచిన వారితో పాటు భారత విదేశాంగ శాఖ అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన ఇబ్బందులను కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వారికి రిప్లై ఇచ్చేంత సమయం తనకు లేదని వెల్లడించారు. తన వద్ద చెల్లుబాటయ్యే వీసా ఉన్నా కూడా చైనా అధికారులు తన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారని, జపాన్ వెళ్లే విమానం ఎక్కనివ్వలేదని, చివరకు ఆహారం కొనేందుకు కూడా అంగీకరించలేదని పెమా వాంగ్జోమ్ థాంగ్డోక్ పేర్కొన్నారు. తన సమస్యను విదేశాంగ దృష్టికి తీసుకెళ్లిన 1 గంటలోపు భారత అధికారులు విమానాశ్రయానికి వచ్చి తనకు ఆహారం అందించారన్నారు. చైనా అధికారులతో సమస్యపై చర్చించి తాను ఆ దేశం నుంచి బయటకు రావడానికి సహాయం చేశారన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో నవంబర్ 10న జరిగిన కారు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ దాడికి ముందు ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీకి సహాయం అందించిన ఆరోపణలపై హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన షోయబ్ను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.
ఫరీదాబాద్ జిల్లాలోని దౌజ్ గ్రామానికి చెందిన షోయబ్ ఈ కేసులో A7గా ఉన్నాడు. అటాక్కు ముందు కొద్ది రోజులు ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీని తన ఇంట్లోనే దాచినట్టు గుర్తించారు. అతడికి ట్రాన్స్పోర్ట్, ఇతర లాజిస్టిక్స్ సహాయం అందిస్తూ ఉమర్ పోలీసుల కంటపడకుండా ఉండేలా షోయబ్ సహకరించినట్టు తెలుస్తోంది. ఈ పేలుడు మృతి చెందిన కారు డ్రైవర్ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా సంబూరా గ్రామానికి చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా గుర్తించారు. అతడు హర్యానాలోని అల్ఫలా యూనివర్సిటీలో జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ 2024 మార్చి నుంచి ఢిల్లీలో ఉంటున్నాడు. ముంబైలో ఉగ్రదాడి ఘటనకు నేటితో 17 ఏళ్లు. ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళి అర్పించారు. ప్రజల రక్షణలో అమరులైన వారిని స్మరించుకున్నారు. అమరుల అత్యున్నత త్యాగాన్ని దేశం గుర్తుంచుకుంటుందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఉగ్రవాదం ఒక దేశానికి మాత్రమే కాదు, మొత్తం మానవాళికి శాపమని కేంద్ర హోంమంత్రి అన్నారు. ఉగ్రవాదంపై ప్రభుత్వ జీరో టాలరెన్స్ విధానం అవలంబిస్తోందని చెప్పారు. ఇక మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముంబై పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద నివాళి అర్పించారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ నారాయణపూర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో 28 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో మాడ్ డివిజన్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, మిలిటరీ దళం కమాండర్, జనతన సర్కార్ సభ్యులు ఉన్నారు. దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించిన వీరిపై 89 లక్షల రివార్డు ఉన్నట్టు ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు బస్తర్ డివిజన్లో 287 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ఎస్పీ రాబిన్సన్ గుడియా తెలిపారు. గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో నేడు కాస్ట్యూమ్ క్యారెక్టర్ పేరుతో ప్రత్యేక సెషన్ నిర్వహించనున్నారు. అలాగే సినిమా నిర్మాణంలో VX పాత్రపై కూడా చర్చించనున్నారు. ఇక నిన్న ప్రపంచ విభాగంలోని సినిమా విభాగంలో రష్యన్ చిత్రం ట్రాన్స్పరెంట్ ల్యాండ్స్ ప్రదర్శించారు. డిమిత్రీ డేవిడోవ్ దర్శకత్వం వహించి మ్యాక్సిమ్ డోబ్రోమిస్లోవ్ నిర్మించిన ఈ చిత్రం ఓ గ్రామంలోని చివరి నివాసితులైన 3 వృద్ధుల కథ. వారు కష్టాలను ఎదుర్కొంటూ తమ జీవితాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. బంగాళాఖాతంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి సెన్యార్గా నామకరణం చేసినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ బుధవారం మధ్యాహ్నానికి ఇండోనేషియా తీరం వైపు వెళ్లనుంది. ఈ తుఫాన్ భారత్పై ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు శ్రీలంక సమీపంలో బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు, ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు, ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు, ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు, ఉర్దూ, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్స్, న్యూస్ రీడర్ కమ్ యాంకర్ తెలుగు, ఉర్దూ కేటగిరీలో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ 15 డిసెంబర్ 2025. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. శబ్ద్ కాపీ ఎడిటర్ పోస్టుకు ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ సందర్శించవచ్చు. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రసార భారతి తెలిపింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దేశవ్యాప్తంగా 76వ జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. పార్లమెంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు. 9 భాషల్లో రాజ్యాంగం డిజిటల్ ప్రతులను విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రాజ్యాంగమే మార్గదర్శి అన్న రాష్ట్రపతి. భారత్ త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని ఆకాంక్ష. ఆర్థిక ఏకీకరణలో భాగంగా జీఎస్టీ తీసుకొచ్చామన్న ద్రౌపది ముర్ము. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ. దేశ పౌరులంతా తమ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని పిలుపు. అన్ని ఎన్నికల్లో ఓటు వేయడం ప్రజల కర్తవ్యమన్న ప్రధాని. భారత ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్ వేదికగా చారిత్రక మైలురాయి. సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని. ఎయిర్క్రాఫ్ట్ల సర్వీస్ సెంటర్ ఏర్పాటు కావడం దేశానికి ప్రయోజనకరమని వ్యాఖ్య. ఎయిర్క్రాఫ్ట్ల సర్వీస్ సెంటర్ ఏర్పాటు కావడం దేశానికి ప్రయోజనకరమని వెల్లడి. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్న సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ ఆరోపణ. రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. గువాహటి టెస్ట్లో టీమిండియాకు ఘోర పరాభవం. 2 టెస్ట్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా. బంగాళాఖాతంలో తుపానుగా బలపడ్డ తీవ్ర వాయుగుండం. సెన్యార్గా నామకరణం చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.